అమ్మా, మంత్రాలయం పేరు ఎలా వచ్చింది? అది చాలా పెద్ద కథ నాన్న. ఆదోని నవాబు రాఘవేంద్ర స్వామి మహిమలు విని ఆయన్ని టెస్ట్ చేయాలనుకున్నాడు. ఏం టెస్ట్? ఒకరోజు ప్లేట్లో మాంసంని సిల్క్ క్లాత్ తో కవర్ చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు. అయ్యో, అప్పుడు ఏమైందమ్మా? అప్పుడు స్వామి తన తీర్థం చెంబులోని వాటర్ స్ప్రింకిల్ చేసి ఆ ప్లేట్లో ఉన్న మీట్ ని ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ లాగా మార్చేస్తాడు. వావ్ అమ్మా, చాలా గ్రేట్. అది చూసి నవాబ్ ఆశ్చర్యపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ నవాబ్ కొడుకు ఒక ఆపదలో చనిపోతాడు. తన కొడుకుని ఆ పరిస్థితిలో చూసి నవాబ్ దుఃఖంతో స్వామి దగ్గరికి సహాయం కోసం వెళ్తాడు. రాఘవేంద్ర స్వామి గారి దయతో ఆ నవాబ్ కొడుకుకి మళ్ళీ ప్రాణం వచ్చింది. అప్పుడు కృతజ్ఞతతో ఆ నవాబ్ స్వామికి ఒక భూమి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ స్వామి బంగారం లాంటి భూమి కాదనుకొని ఎక్కువగా విలువ లేని ఒక స్థలాన్ని అడుగుతారు. అదే మంచాలే, ఇప్పుడు మనం మంత్రాలయం అని పిలుస్తున్నాం. ఎందుకు స్వామి ఆ భూమి కావాలనుకున్నారు? ఎందుకంటే ఆ ప్రదేశంలో స్వామి ప్రహ్లాదుడిగా పూర్వజన్మలో యజ్ఞాలు చేశారు. మంత్రాలయం హిస్టరీ గురించి ఆల్రెడీ 2 పార్ట్స్ చేశాం మన ఛానల్లో. అవి ఐబార్లో ఉంటాయి, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్.